హలో ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ వెల్లుల్లి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ అలాగే డెలివరీ అయిన తర్వాత తింటే చాలా మంచిది. అలాగే పీచు పదార్థం ఉంటుంది. సో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకుందాం. పోపులో ఏం వేసానంటే మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర బాగా వేగినాక వెల్లుల్లి మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోండి కర్రీని బట్టి. సో వెల్లుల్లిలో యాంటీబయోటిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సో అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. లైట్గా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకొని మంచి స్మెల్ వస్తుంది పోపు అయితే. సో తర్వాత పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఈ లోపల బీరకాయలు పైన తొక్కు తీసి చక్కగా కట్ చేసి పెట్టుకోండి. మీరు బీరకాయతో సహా తొక్కుతో సహా తింటే ఇంకా మంచిది. సో పైన తొక్కుంటే చాలామందికి ఇష్టం ఉంది, ఎందుకంటే కసామంటుంది కదా. సో అందుకని తొక్కు తీసుకొని చక్కగా వేసి కట్ చేసి అంత చక్కగా వేసి ఈ పసుపు పోపు అంతా పట్టేలాగా చక్కగా తిప్పి మగ్గబెట్టుకోండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. సో దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నాటు బీరకాయలు అయితే ఇంకా మంచిది, చాలా తొందరగానే ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది. చివరిగా కారం కూడా వేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకోండి. మీకు పులుసులా అదే కొంచెం వాటర్గా కావాలనుకుంటే ఇలా వదిలేయచ్చు, లేదంటే బాగా ఎగ్గించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఆయిల్ పైకి తెలుతుంది కదా, అంతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అన్నంలోకి, చపాతీ, రోటీ ఇంకా ఏదైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. సో దీంట్లో పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వారానికి 2-3 సార్లు అయినా తినండి. అలాగే పిల్లలకు కూడా తినిపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.